అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెట్టింగ్ బాబుల భరతం పడతా అంటున్నారు సజ్జనార్. తాజాగా యూట్యూబర్ హర్ష సాయిని టార్గెట్ చేశారు. ఆయన తప్పుడు పనులు చేస్తూ ఏదో సంఘ సేవ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడని హర్ష సాయిపై మండిపడ్డారు సజ్జనార్. హర్ష సాయిని అన్ఫాలో చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. సజ్జనార్ దెబ్బకు ఇప్పటికే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయిన అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. దీంతో పాటు భయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. సజ్జనార్ లిస్టులో చాలా మంది పేర్లున్నాయి. మరి ముఖ్యంగా సురేఖ్ హవానీ కూతురు సుప్రియ, వినయ్ కుయ్య, పరేశ్వన్ బాయ్స్ ఇమ్రాన్, అలాగే డేర్ స్టార్ గోపాల్, విజు గౌడ్, శ్రీధర్ చాపా, ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అతి త్వరలో యూట్యూబర్ల వరుస అరెస్టులకు సంబంధించి ఆ మాట వినే అవకాశం కావచ్చు, లేకపోతే ఆ మాట విని ఛాన్స్ ఉంది. ఎందుకంటే కనుక వన్ బై వన్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేసి, మరి ముఖ్యంగా చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా వాటిని నమ్మి వాటిలో పెట్టుబడులు పెట్టి వాటిలో నష్టపోయి ప్రాణాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు క్షమాపణలు చెప్తే వదిలేస్తారా? మీ క్షమాపణలు వాళ్ళ ప్రాణాలను తీసుకొస్తాయా? మీ ప్రాణాలు వాళ్ళు కోల్పోయిన ఒక్క రూపాయి కాదు, ఒక్క పైసా, ఒక అనా పైసా అయినా, ఒక్క పైసా అయినా వాళ్ళకి వెళుతుందా? మీ క్షమాపణలు ఇప్పుడు వాళ్ళను ఓదార్చగలవా కనీసం? ఇదే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా ప్రతి ఎస్పీ కావచ్చు, లేకపోతే ప్రతి పోలీస్ అధికారి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఇటు భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి మనం చూసాం. అప్పటికే ఎస్పీ కూడా ఈ అంశానికి సంబంధించి స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకొచ్చారు. క్షమాపణలు చెప్తే సరిపోతుందా? యాజ్ అ వ్యూవర్గా మీరు చెప్పండి. ఎందుకంటే పోలీసులు మాట్లాడే వర్షన్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఏం జరుగుతుందో మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఈ నేపథ్యంలో యాజ్ అ వ్యూవర్గా మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో హర్ష సాయి గురించి మరోసారి తెర మీదకి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లను అన్ఫాలో చేయనంటూ సజ్జనార్ చెప్పుకొచ్చారు. వాళ్ళ అకౌంట్లకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుకొచ్చి వస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోని ఆయన కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. బెట్టింగ్ ఒక విష వలయం అంటూ చెప్పుకొచ్చారు. సరదా కోసం కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. మొదట లాభాలు చూపించి ఆ తర్వాత సర్వం దోచేస్తారు. ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా, శాంతం మొత్తం కోల్పోతారు. ఒకసారి సజ్జనార్ చేసిన ట్వీట్ నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తున్నాను. చేస్తున్నదే తప్పు, ఆ పైన రైట్ ఒక్కసారి ఆ ట్వీట్ని చూసే ప్రయత్నం చేద్దాం. చేస్తున్నదే తప్పు, అదేదో సంఘ సేవ చేస్తున్నట్లు ఎంత గొప్పలు, ఆ గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి అంటూ కూడా. చేస్తున్నదే తప్పు, అదేదో సంఘ సేవ చేస్తున్నట్లు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్ధుందా అసలు? ఎంతోమంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్కు బలైపోతూ ఉంటే కనీసం పశ్చాత్తాపం లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం. ఎవరు ఎక్కడ పోయినా సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన సంబంధం లేదు. ఈయనకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంతగనం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ని మార్కెట్లో పెట్టి కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతోంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లను అన్ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించనంటూ సైబర్ దోస్త్, ఏపీ పోలీస్, అలాగే తెలంగాణ పోలీసులని, అలాగే పిఎంఓని, అలాగే హెచ్ఎంఓకి సంబంధించి ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఒక్కటే ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా ఆర్టీవీ మీకు ఇదే అంశాన్ని చెప్పుకొచ్చింది, పిలుపునిచ్చింది కూడా. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా? అయితే ఇదే అంశానికి సంబంధించి మీరు ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి మీకు అనిపించింది అనుకోండి, ఏంలే సమ్మగా అంటే కామ్గా అన్ఫాలో కొట్టండి. టప్ప పడిపోతూ ఉంటే మీరిచ్చే పనిష్మెంట్ అది బిగ్గెస్ట్ పనిష్మెంట్. ఎందుకంటే మీరు వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ
ఆ ప్రతిభను చూపించిన నేపథ్యంలో మీరు ఫాలో చేశారు. గ్రేట్. ఎందుకంటే మీ ఔన్నత్యాన్ని మీరు చాటుకున్నారు. కానీ వాళ్ళు మీరు ఫాలో అవుతూ ఉంటే ఏదో సెలబ్రిటీలు అయిపోయాం, ఏదో అయిపోయాం అంటూ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ మిమ్మల్ని ఆ ఊబిలోకి లాగే ప్రయత్నం చేశారు. నమ్ముకున్న వాళ్ళని నట్టేయటం వచ్చినాం అంటూ ఉంటారు కదా, అటువంటి పద్ధతి అన్నమాట. పైగా డైలాగులు ఏంటి? నేను కాకపోతే ఇంకోడు, వాడు కాకపోతే ఇంకోడు. ఎవడి సంగతో నీకెందుకు? నిన్ను నమ్ముకున్న ఫాలోవర్స్ని నువ్వు తప్పుదో పట్టించట్లేదా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ప్రశ్నించుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు చేస్తోంది తప్పో కాదో ఒక్కసారి ఆలోచించుకో. బెట్టింగ్ బాబులకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఇంత పెట్టండి అంత వస్తుంది. అయితే ఇప్పుడు దీని మీద క్షమాపణలు కూడా ప్రారంభమయ్యాయి. అది పశ్చాత్తాపమా లేకపోతే భయమా? మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఇటు సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ క్షమాపణలు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో తర్వాత ఒకసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నించండి. ఇది పశ్చాత్తాపంగా మీరు భావిస్తారా లేకపోతే భయం కింద మీరు అనుకుంటున్నారా? ఒకసారి మీరే జడ్జ్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఆ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో ప్లీజ్. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి. అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి. అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. హై గైస్, అందరికీ హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి. అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి. అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. హై గైస్, అందరికీ హ్యాపీ హోలీ. ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అది క్షమాపణ కోరేంతలా ఉందా? మరి ముఖ్యంగా క్షమార్హమైనదేనా? అంటే క్షమాపణ చెప్తే అది పశ్చాత్తాపంగానే భావిస్తున్నారా? ప్రస్తుతం ఆ వీడియోస్కి సంబంధించి క్షమాపణ చెప్పిన తర్వాత వదిలేయచ్చా? ఎందుకంటే ఎవరైనా కనుక బెట్టింగ్కి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే చాలామంది బలైపోయారు. రోజుకి ఎన్ని చెప్తున్నాం? ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ మరి ముఖ్యంగా ఐపీఎల్ వస్తూ ఉంటాయి. ఐపీఎల్ వస్తున్న నేపథ్యంలో ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి సజ్జనార్ చెప్పుకొచ్చారు. ఐపీఎల్ వస్తుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి చెప్పి మీ ఫ్యామిలీస్ని కూడా కంట కనిపెడుతూ ఉండండి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ప్రమోట్ చేస్తారని మీకు అనిపిస్తే కనుక వెంటనే వాళ్ళని రిపోర్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం అన్ఫాలో చేసేసేయండి. అన్ఫాలో చేస్తే సగం వదిలేస్తుంది అక్కడే. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఎటువంటి సీరియస్ యాక్షన్తో ముందుకెళ్తున్నారు? అలాగే సజ్జనార్ దీనికి సంబంధించి నెక్స్ట్ టార్గెట్గా హర్ష సాయి పేరు వినిపిస్తున్న తరుణంలో పోలీసులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టయితే సజ్జనార్ ఆన్ ఫైర్ అనే చెప్పొచ్చు. బెట్టింగ్ యాప్స్ ల మీద ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు అమాయకుల ప్రజల ప్రాణాలతో మీరు సిగ్గు లేకుండా ఆడుకుంటున్నారంటూ సజ్జనార్ చెప్తున్నారు. డబ్బే సర్వస్వమా, అసలు ఎవరు ఎక్కడికి పోయినా మీకు అవసరం లేదా, ఇటువంటి వాళ్ళన మీరు సపోర్ట్ చేస్తున్నారంటూ సజ్జనార్ ఫైర్ అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ట్రెండింగ్ గా అవుతుంది. హాట్ టాపిక్ గా బెట్టింగ్ యాప్స్ లో గురించి ప్రస్తుతం అన్ని కూడా ట్విట్టర్ లో గానీ స్టాప్ బెట్టింగ్ యాప్స్, లెట్స్ కిల్ బెట్టింగ్ యాప్స్ అంటూ ట్రెండింగ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సజ్జనార్ మాత్రం సైబర్ క్రైమ్స్ నుంచి క్లారిటీగా మాట్లాడుతున్నారు. ఇది ముఖ్యంగా చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ పైన స్పెషల్ ఫోకస్ సజ్జనార్ అయితే ప్రస్తుతం పెట్టారని తెలుస్తుంది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుందని క్లియర్ గా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ మీద, మోసాల మీద, సైబర్ నేరాల పైన సజ్జనార్ మాట్లాడుతున్నారు. అమాయక జీవితాలతో ఆడుకుంటున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు యూట్యూబర్స్ ని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ టార్గెట్ హర్ష సాయి అంటే అనే పరిస్థితి చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా జైలు పాలైన పరిస్థితి కనిపిస్తుంది. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు, దాన్ని చేస్తున్నదే తప్పు మళ్ళీ తప్పుదోవ పట్టుకొని గొప్పలు చెప్పుకుంటున్నాడు చూడండి అంటూ హర్ష సాయి వీడియోని క్లియర్ చేసి అసలు తను బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయకపోతే ఇంకా ఎవరైనా ప్రమోట్ చేస్తారు అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు. మరోవైపు
అసలు మీకు గుర్తుందా? ఎంతో మంది అమాయక ప్రజలు జీవితాలు నాశనం అవుతుంటే మీకు పశ్చాత్తాపం లేకుండా మరి ఇంకా మాట్లాడుతున్నారు. అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారు? అసలు ఇతగాన్ని చూడండి అంటూ సజ్జన ట్వీట్ చేసిన పరిస్థితి. మరోవైపు వీళ్ళకి డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం, అసలు బాధ్యతలు, బంధుత్వాలు, ఇవన్నీ బరువులు ఇవన్నీ ఏమీ లేవు వీళ్ళకి అంటూ సజ్జన చాలా సీరియస్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇతగారికి 100 కోట్ల నుంచి 500 కోట్లు ఆఫర్ చేశారు. అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఫాలోయింగ్ ని మార్కెట్ లో పెట్టి కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు. ఇటువంటి వాళ్ళని మీరు ఫాలో అవుతున్నారు. వెంటనే ఈ బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని అన్ఫాలో ఇవ్వండి, రిపోర్ట్ కొట్టండి అంటూ సజ్జన క్లియర్ గా చెప్పాడు. మరోవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని ప్రోహిబిట్ చేయడానికి మీ వద్దు బాధ్యతని సక్రమంగా పిలుపునిచ్చిన సజ్జనారని క్లియర్ గా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా గత కొన్ని రోజుల నుంచి బెట్టింగ్ యాప్స్ లో చాలా మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అనేక మంది చనిపోయారు. తల్లిదండ్రుల డబ్బులని లూటీ చేశారు. క్రెడిట్ కార్డుల పైన అప్పుల బారిన పడి రోడ్డు మీద పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుటుంబాలని కోల్పోయిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. సజ్జనార్ గత 2 రోజుల నుంచి కూడా ట్వీట్ల మీద ట్వీట్ చేస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ ఆడమని ప్రోత్సహించారో వాళ్ళ వల్ల చాలా మంది యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నారు. బెట్టింగ్ పైన డబ్బులు పెట్టిన వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసి హిట్ లిస్ట్ లో ఉన్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా సజ్జనార్ పూర్తిగా అల్లు అర్జున్ కూడా ట్యాగ్ చేసి ఒక డైలాగ్ పెట్టడం జరిగింది. 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని నెలలు పడుతుంది? 4 నెలలు. 2 గంటల్లో 1,00,000 రూపాయలు వస్తే ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీన్ని బట్టి సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ సజ్జనార్ పిలుపునివ్వడం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పటికైతే గత కొన్ని రోజుల క్రితం చూస్తే కూడా వైజాగ్ నుంచి చెందిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బన్నీ సన్నీ యాదవ్ కోసం గాలింపు చర్యలు పలు టీమ్స్ గా ఫామ్ అయ్యి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అర్థాష్ సాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు అని అంటే పూర్తిగా కూడా పలువురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈజీ మనీ సంపాదించడం కోసం ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు. అదే కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహించట్లేదో వాళ్ళందరూ కూడా వీడియోని రిలీజ్ చేసి సే నో టు బెట్టింగ్ యాప్స్ ని ఆడకూడదు, జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి అంటూ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మంచి బాటల్లో నడవాలంటూ కొంతమంది రిలీజ్ చేస్తున్నారు. మరికొంతమంది అంటే ఇప్పుడు చాలా మంది గతంలో ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోట్ చేసి ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు కనుక లొంగిపోవడమో లేకపోతే ఎస్ మే ఆల్రెడీ కొంతమంది అయితే క్షమాపణలు చెప్తున్నారు సోషల్ మీడియా వేదికగా. అలా కాకుండా ఇటు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ గతంలో మేము చేసిన తప్పిది, మేము క్షమాపణలు కోరుకుంటున్నామని చెప్పి అటువంటి సినారియో ఏమైనా ఉందా? ఎందుకంటే ఆల్టర్నేటివ్గా కొంతమందికి చాలా చూస్తూ ఉంటాం. అఫ్కోర్స్ వాళ్ళకి తెలియక తప్పు చేసి ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి పోలీసు శాఖ ఏం చేయబోతోంది? దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతోందా? ఇప్పటికే ఒక ఫార్మాలిటీ కోసం వీడియోలు రిలీజ్ చేస్తున్నారని కూడా నెటిజన్స్ మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఎక్కడ కూడా సుప్రీత తను చేసిన గిల్ట్ ఫీలింగ్ అనేది కనిపించట్లేదు. కేవలం బెట్టింగ్ యాప్ ఆడకండి, ఈజీ మనీ సంపాదించడం కోసం ఇటువంటి బాటలో వెళ్ళకండి. చాలా మంది తెలుసో తెలియకో ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు. వాటిలో నేను కూడా ఉన్నాను, అన్ఇన్స్టాల్ చేసేయండి అంటూ ఇటువంటి మాటలు చెప్పిన సుప్రీత గతంలో తనకి తెలియదా బెట్టింగ్ యాప్ ఆడకూడదని? ఒక మహిళ అయి ఉండి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ని ఎలా ప్రమోట్ చేస్తుంది? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే వీళ్ళ కేసు తీవ్రత బట్టి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఇటువంటి వాళ్ళు సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి వీళ్ళే లేదు అంటూ నెటిజన్స్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ చూసుకుంటే కూడా చాలా మంది ఎవరైతే యంగ్స్టర్స్ కానీ లేకపోతే కామన్ పీపుల్ సోషల్ మీడియా రైట్ అది మొత్తంగా అయితే మాత్రం బెట్టింగ్ బాబుల భరతం పడతా అంటున్నారు సజ్జనార్. తాజాగా యూట్యూబర్ హర్ష సాయిని టార్గెట్ చేశారు. ఆయన తప్పుడు పనులు చేస్తూ ఏదో సంఘ సేవ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని హర్ష సాయిపై మండిపడ్డారు సజ్జనార్. హర్ష సాయిని అన్ఫాలో చేయాలంటూ సజ్జనార్ పిలుపునిచ్చారు. కేవలం హర్ష సాయి మాత్రమే కాదు, బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేసినా ముందుగా వాళ్ళని అన్ఫాలో చేసి పడేయండి. సజ్జనార్ దెబ్బకి ఇప్పటికే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయిన అంశానికి సంబంధించి మనం చూసాం. ఆ తర్వాత భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి కేసు నమోదైంది. పోలీసులు అతగాడి కోసం గాలింపు చర్యలు కూడా ప్రారంభించారు పట్టుకునేందుకు. ఇక సజ్జనార్ లిస్టులో సురేఖ వాణి కూతురు సుప్రియ, అలాగే వినయ్ కుయా, పరేష్ అండ్ బాయ్స్ ఇమ్రాన్, అలాగే
DSR గోపాల్, విజయ్ గౌడ్, శ్రీధర్ చాపా ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అతి త్వరలో యూట్యూబర్ల వరుస అరెస్టులు జరగబోతున్నాయా అంటే అవుననే చర్చ జోరందుకుంటోంది. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.